దేవుని దృష్టిలో మనందరము ఒక్కటే. కానీ మనుషులే తేడా చూపిస్తూ ఉంటారు. వీళ్ళు ఈ వర్గము, వీళ్ళు ఈ జాతి, లేదా వీళ్ళు డబ్బున్నవారు, వీళ్ళు డబ్బు లేనివారు, వీళ్ళు ధనవంతులు, పేదవారు, బలహీనులు, బలవంతులు. దేవుడు కొందరికే దేవుడు. ఇలాగా మనుషులే తేడా చూపిస్తారు, కానీ దేవుడు మనందరినీ సమానంగా ప్రేమిస్తున్న దేవుడండి. ఎందుకంటే ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అంటే ఈ లోకంలో ఉన్న మనల్ని, సర్వ శరీరులైన మనల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. మనందరికీ దేవుడు ఆయనే, సర్వ శరీరులకు దేవుడు ఆయనే. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ఇర్మియా 32వ అధ్యాయము 27వ వచనము. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నేను సర్వ శరీరులకు దేవుడను. ఆమేన్. నేను సర్వ శరీరులకు దేవుడును. నేను ప్రతి ఒక్కరిని ప్రాణం పెట్టి నేను ప్రేమించిన దేవుడను. నేను విలువ పెట్టి కొనుక్కున్న దేవుడను. నేను అందరికీ దేవుడిని, కొందరికి కాదు అంటున్నారు దేవుడు. నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా, నేను చేయలేని కార్యం అంటూ ఏదైనా ఉందా అని దేవుడు అడుగుతూ ఉన్నారండి. మనకి ఆయన అందరినీ ప్రేమిస్తున్న దేవుడు, సమానంగానే మనల్ని ప్రేమిస్తున్నారు. అయితే ఒకవేళ మనుషులుగా అనుమానం రావచ్చు, దేవుడు అందరినీ సమానంగానే ప్రేమిస్తే ఎందుకు ధనవంతులు పేదవారు, బలహీనులు బలవంతులు, కొంచెమంది ఎందుకు ఆశీర్వాదం పొందుకుంటున్నారు, కొంచెమంది ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు అంటే, దేవుడు మనమున్న పరిస్థితి నుంచి మనల్ని హెచ్చించి మనల్ని ఒక ఆశీర్వాదకరంగా ఉంచడానికే మనల్ని పరీక్షిస్తారు తప్ప, మనమున్న పరిస్థితులు దేవుడు ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టరండి. అంతేకాకుండా ఆయన ఇచ్చిన ధనాన్ని, ఆశీర్వాదాన్ని మనం ఏ విధంగా కాపాడుకుంటున్నామో అన్నది కూడా దేవుడు చూస్తారు. ప్రేమ వేరు, ఆశీర్వాదం వేరు. మనం ఆయన ఆజ్ఞలకు లోబడి మనము శుద్ధ హృదయముతో యథార్థముగా జీవిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు అంతకంతకు మనల్ని ఆశీర్వదిస్తారండి. కానీ ఆయనైతే మన అందరినీ సమానంగానే ప్రేమిస్తున్నారు. ఆయన సర్వ శరీరులకు దేవుడై ఉన్న దేవుడు. ఆయన చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు. కాబట్టి మనము ఆయన పాదాలు పట్టుకుందామండి. ఆయన మన జీవితంలో చేస్తున్న కార్యాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రేర్ చేసుకుందామంటే అందరి కన్నులు మూసుకొని ప్రేయర్లో ఏకీభవించు. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకే వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. వాగ్దానం మా జీవితంలో నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. మాటలు రాని బిడ్డలు యేసునామములో ధారాళంగా మాట్లాడుదురు గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగును గాక. ఎవ్వని బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. అయ్యా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.